నా మినీ అంతా ఎత్తి పెట్టబోతున్నాను. ఫస్ట్ అయితే నేను దీనికోసం జస్ట్ నేను క్యాజువల్గా ఎత్తి పెడుతున్నాను. నేనైతే ఇలా ఒక 3 ట్రేస్ ఉన్న చిన్నది, తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి ప్లేస్ చేయబోతున్నాం చూద్దాం. మేమైతే ఇది ఫస్ట్ చేయాలనుకుంటున్నాం. యా, దీంట్లో అయితే మనం పెద్ద ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. యా, దీంట్లో అయితే నేను ఫస్ట్ దీంట్లోనే మనం బిగ్ జార్నల్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత ఇదొక పెయింటింగ్ సెట్, ఆల్ కలర్స్ ఉంటాయి. దీంట్లో జస్ట్ 24 కలర్స్ ఉంటాయి. తర్వాత వచ్చి ఇది జస్ట్ ఒక 12 కలర్స్ది. తర్వాత ఇది వచ్చి ఆయిల్ పాస్టల్స్ 12 ఉంటాయి దీంట్లో. యా, ఇవైతే మన స్టిక్కర్ బాక్స్ ఇక్కడ పెట్టుకుందాం. తర్వాత వచ్చి మన షార్ట్ బుక్స్ ఉన్నాయి కదా, నేనైతే 3 చేసుకున్నాను, 4 ఉన్నాయి. యా, ఈ బుక్స్ అన్నీ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. తర్వాత మనం బిగ్ బుక్స్ ఒక 2 చేసాం కదా, సో దాన్ని దీని కింద పెట్టి ఇలా వేసేద్దాం అనుకుంటున్నాను. నా పెయింటింగ్ బ్రషెస్ నా దగ్గర 3 ఉన్నాయి. ఒకటి వచ్చి థిక్ పెయింటింగ్ చేయడానికి, ఇంకోటి వచ్చి ఇది ఏంటి 2 ఇది పెద్దది ఏదన్నా చేయడానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చి అంటే ఈ 2కి మిక్స్ అయితే ఎలా ఉంటుంది, ఇలాగా ఉంటుంది. సో ఈ 3 అయితే నా పెయింట్ బ్రషెస్ ఇక్కడైతే నేను ప్లేస్ చేసేస్తాను. తర్వాత నా మినీ జర్నల్, ఓకే, ఇది బిగ్ జర్నల్, ఇది మినీ జర్నల్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అయితే నేనైతే మళ్ళీ ప్లేస్ చేయండి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడైతే పెడుతున్నాను. షార్ట్ బుక్స్ ఇవన్నీ ఇక్కడ తెచ్చి ఇక్కడైతే పెడుతున్నాను. తర్వాత ఇది మన ఖుషి, ఇది నెక్స్ట్ వీడియోలో ఇది కూడా చూపిస్తున్నాను నేను. దీంట్లో బుక్స్ ఇది అయితే చూపిస్తాను నెక్స్ట్. ఇదైతే అయిపోయింది గాయ్స్. మనమైతే నెక్స్ట్ బాక్స్కి వెళ్దాం. యా, ఇప్పుడు ఇది షార్ట్ ట్రేస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. యా, ఫస్ట్ దాంట్లో నేను ఆల్రెడీ పేపర్స్ ప్లేస్ చేసేసుకున్నాను. దీంట్లో అయితే నా మినీ స్టాంప్ పెన్ రబ్బర్స్ వచ్చి పెడుతున్నాను. తర్వాత నా ఒక్కొక్కసారి యూజ్ అయ్యే పెన్, తర్వాత నా గిల్టర్, తర్వాత ఇది నా లిప్స్టిక్ పెన్, దీనికి ఇది మార్చుకోవడానికి. తర్వాత నైఫ్, ఇది కూడా నెక్స్ట్ ఇంకా వీడియోస్లో చూపిస్తాను. తర్వాత ఇది నా పెన్ ఎరేజర్, దాని లిడ్స్. ఇది గుర్తుందా? యా, పడిపోయింది. యా, ఇది గుర్తుందా? 90s కిడ్స్ వాళ్ళకి ఇది గుర్తుందా? చిన్న పెన్, చాలా బాగుంది కదా. నేనైతే ఇలాగే పెట్టుకున్నాను. సో దీన్ని చూసి నేనైతే ఇలాంటి ఎల్కోస్ పెన్తో చేశాను. ఎలా ఉంది గాయ్స్, కామెంట్ చేయండి. నచ్చింటే గ్రీన్ హార్ట్ పెట్టండి గాయ్స్. యా, నెక్స్ట్ అయితే ఇలాంటి చిన్న స్టాంప్, తర్వాత మన గమ్, తర్వాత ఏమైనా యూజ్ అయితే పెన్సిల్స్. తర్వాత నేను ఒక చిన్న పెన్ చేశాను గాయ్స్. చిన్న పెన్ జస్ట్ ట్రయల్ చేశాను అంతే. యా, ఇంకా అన్నీ అయిపోయినాయి. మనం ప్రతి దాంట్లో యూజ్ చేసే ఈ స్కెచ్ పెన్. ఇంకా మనం నెక్స్ట్ ట్రేకి వెళ్దాం. నెక్స్ట్ ఆరెంజ్. దీంట్లో కూడా మేము పేపర్ ప్లేస్ చేసేసాం గాయ్స్. దీంట్లో అయితే మనం స్కెచెస్ అయితే పెట్టుకోబోతున్నాం. మార్కర్స్ అన్నమాట ఇవైతే మేము హైలైటింగ్ కోసం యూజ్ చేస్తాము. మీరు కూడా చూసి నచ్చాము. నా గ్రీటింగ్ కార్డ్లో కూడా నేను ఇదే యూజ్ చేశాను కదా గాయ్స్. ఇది ఓన్లీ 10 కలర్స్ ఉంటాయి అంతే గాయస్, ఓన్లీ 100 రూపీస్. యా గాయస్, మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా ఒక సబ్స్క్రైబర్ కూడా రాలేదు గాయస్. నేను చెప్తుంది రియల్, మీరు నమ్ముతారో నమ్మరో నాకు అది ఐ జస్ట్ డోంట్ వాంట్, కానీ నిజంగా ఇంకా 1 సబ్స్క్రైబర్ కూడా రాలేదు. యా, ఇదైతే ట్రైలో అయితే ఇప్పుడైతే మనం ఎల్లో ట్రేక్ అయితే వచ్చేసాం. దీంట్లో కూడా మేము పేపర్ అయితే ప్లేస్ చేసుకునేసాం. ఈ కలర్ది ఒకటి పెట్టిన దీంట్లో అయితే మనం కలర్స్ అయితే ప్లేస్ చేసుకునేసాం. ఇది చూసాం మీరు చిన్నప్పటి కలర్స్ అనుకోవచ్చు గాయస్. యా, నేను ఒక 2nd క్లాస్లో తీసుకున్నాను. ఇదైతే 24 కలర్స్ క్యాండిడేట్ అనమాట. యా, దీంట్లో ఇవి కూడా ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇంకా
ఇది వచ్చి మన అదే జర్నల్స్ది దీంట్లో పెట్టేసాం. అంతే గైజ్, ఇదే నా మెయిన్ హాల్ చేయబోతున్నాను. ఇదే నా థింగ్స్ గైజ్, ఇవి ఒక్కటే నేను యూస్ చేస్తాను. ఎందుకంటే ఇంత షార్ట్ అని ఏం చూడకండి. దీంట్లో నేను యూస్ చేసేది ఇవి మొత్తం కలిగితే జస్ట్ 1 lakh అవుతుంది గైజ్, నేను కొన్ని థింగ్స్ అంతా అని. ఇంకోటి కూడా చూపిస్తున్నాను గైజ్, దిస్ ఇస్ మై స్ప్రే చేస్తున్నది. యా, ఇదైతే నేను చేసిన డ్రెస్ క్రాష్ పెట్టుకున్నాం అనుకున్నాను. నెక్స్ట్ ఏమేమి క్రాష్ చేయబోతున్నామో పెట్టుకుందాం అనుకున్నాను. దిస్ ఇస్ మై క్యూట్ స్క్వేర్. దిస్ ఇస్ 200 rupees గైజ్. అనుకుంటున్నారేమో, కాదు గైజ్, ఇట్స్ నాట్ 2000, ఇట్స్ యాక్చువల్లీ 2000 గైజ్. 200 అనుకుంటా, 2000. తర్వాత ఈ గిల్టర్స్ ఇవన్నీ నేను దీంట్లో పెట్టేసాను. మీకు నెక్స్ట్ క్లాస్లో చాలా కనిపిస్తాయి, చూస్తూ ఉండండి. ఇవి నా థింగ్స్ నెక్స్ట్ క్లాస్లో చేసేవి ఇక్కడ పెట్టుకుంటాను నేను. కానీ నేను పడే కష్టం ఇంకా ఎవరికి తెలీదు గైజ్, రియల్లీ గైజ్. కానీ ఇంకా ఒక సబ్స్క్రైబర్ కూడా రాలేదు. నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ని అడుక్కొని చేసుకుంటున్నాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సపోర్ట్ ఎవరు నాకు ఇవ్వట్లేదు. అసలు ఒకసారి ఎవరైనా సబ్స్క్రైబర్ వచ్చారని ప్రతి వీడియో చేసినప్పుడు ఒక 20 times చూస్తూ ఉన్నాను, కానీ ఒక్కరు కూడా రాలేదు గైస్. ఐఎమ్ వెరీ సారీ, డిసప్పాయింటెడ్. ప్లీజ్ గైస్ ఒక్క సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకోండి గైస్, ప్లీజ్. దిస్ ఈజ్ ఆల్ మై మినీ వ్లాగ్. ఏంటి పిల్ల ఇట్లా అడుక్కుంటుంది చేసేద్దామా అని మాత్రం చూడకండి. అంటే నాది ఇంకా చిన్న పిల్లని నేనైతే. సో నేను ఇవన్నీ ఇలా చేస్తున్నాను కదా, కొంచెం సపోర్ట్ అయినా కావాలి కదా గైస్. సో మీరైతే మాకు సపోర్ట్ చేయండి. జ్యోతిక ఒకరోజు వచ్చి షీ వాజ్ రియల్లీ డిసప్పాయింటెడ్. ఇప్పుడు కూడా తన ఐస్లో బాయిల్ అవుతుంది వాటర్. ఇంకా ఒక్కసారి ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కూడా మనకు తెలియని వాళ్ళు అన్నోన్ పర్సన్స్ ఎవరు రాలేదు అని జ్యోతిక అయితే అంటే ఒకసారి ఏడ్చింది జ్యోతిక. యా, అప్పుడు వేసింది. బట్ మేమైతే సాంగ్ చేద్దామని అనుకుంటున్నాం ఇప్పటికీ. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్. ఇంకా నెక్స్ట్ వచ్చే క్రాఫ్ట్లన్నీ మీరు చూసి అయిపోవాలి. వీల్స్ అన్నీ కొంచెమే వచ్చాయి గాయస్, కానీ ప్లీజ్ నెక్స్ట్ అంతా మేము ఒక గ్యాప్ కూడా అయిపోయాము. 1 dayలో 5 crafts 2 crafts చేసేస్తాం గాయస్. ఎందుకంటే పలంనేర్ తెలుసా గైస్, ఆంధ్రప్రదేశ్ పలంనేర్, చిత్తూరు డిస్ట్రిక్ట్ దగ్గర. యా, ఆ జిల్లాలో అయితే నేనున్నాను. సో ఇక్కడైతే జాతర స్టార్ట్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు కదా జాతర, గంగమ్మ జాతర, ఇది సే దట్. యా, అదైతే స్టార్ట్ అవుతుంది. సో గాయస్ మీకు ఒక డిసప్పాయింటెడ్ ఒకటి చెప్తున్నాను, మీరు బాధపడకండి. నెక్స్ట్ వీడియో నుంచి మేమైతే మాట్లాడాలని అనుకోవట్లేదు రియల్లీ. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్, థ్యాంక్ యూ ఆల్.